దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నా ఓర్పు విషయమై నీవు వాక్యములు గైకొంటివి కాబట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కాపాడతాడంటే దేవుడు సరిగా ఏనండి వాక్యం వినకపోతే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కాపాడతాడు అమ్మా? లోకమంతటి మీదకి ఒక రోజు ఏర్పరిచాడు దేవుడు. లోకమంతటి మీదకి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు గురించి ముందుగానే అనేకమైన గ్రంథాల్లో దేవుడు ప్రవచించాడు. అది యెహోవా ఉగ్రత దినం రోజు అని ఒక చోట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అదే ఆ రోజు అని కొంతమంది భక్తులు పాట కూడా రాశారు. ఏ రోజు? అదే ఆ రోజు. ఏ రోజు అయ్యా అంటే అది యేసయ్య ఉగ్రత రోజు. దేవునికి స్తోత్రం. లోకమంతటికి ఒక ఉగ్రత రోజు, ఉగ్రత దినం ఉంది. ఆ రోజున దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రక్తంలో కడగబడిన మనందరినీ దేవుడు కాపాడుతానంటున్నాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఈ సావు మీరు రావండి, నాకు తెలియదు ఈ సమయంలో అంటలా దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజంగా మనుషులు ఏం చేస్తారంటే నీకెందుకురా నేను ఉన్నాను రా అంటారు. టైం వచ్చినప్పుడు ముందు ఎవరు పారిపోడితే వాళ్ళ మూతి మీదే ఏంటి అలా ఉన్నారు. కొంచెం దేవుని స్తోత్రం. ఒకసారి ఓ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కోతులు తరుముదామని కోతులు కాల్చే గన్ను ఉంటుంది. జాగ్రత్తగా తెలుసా కోతులను కాల్చే గన్ను? ఆ గన్నట్టుకి ఈ కోతులను తరుముదామని గన్ రెడీ చేస్తుంటే ఈలోపు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కంటే కూడా ముందు పాస్టర్ గారు వాళ్ళ కుక్క కోతులను తరుముకుంటా పరిగెత్తించిందంట. జాగ్రత్తగా ఆ కుక్క ఏం చేసిందంటే యజమానుడు వస్తున్నాడు కదా అని యజమానుడు రాకుండానే ముందు ఇది పరిగెట్టేసింది. పరిగెడితే కొంత లెక్కేలాగా కొత్త ఆ కోతులన్నీ కూడా ఆ కుక్కనే ఆ మధ్యలో ఏం చేసి అంటే గుమ్ముగూడి మొత్తం కూడా కోతులన్నీ గుమ్ముగూడి కుక్కని మూతిమే పెట్టుకుంటున్నాయి. తెలుసా మీకు అవసరం కోతులు కొడతాయి తెలుసా? కుక్కను పట్టుకుని పాట్ మూతికి కొడుతుంది. పియో అని అరుచుకుంటా పారిపోయి ఇదేమనుకుంది ముందు వచ్చేట్లాడు పర్లేదు అనుకుంది. అందుకే నువ్వేం చేయాలంటే ప్రభు రాకుండా నువ్వు అడుగులు ఆయన ఉండాలి మనతో. ఆమేనానండి. ఆయన లేకపోతే ఈ యొక్క కోతులు కుక్కని ఎలాగైతే కొట్టినాయి అలాగా ఈ దెయ్యాలు. దేవుని స్తోత్రం. ఆయన మనతో ఉంటే గనక, ఆయన మనకు తోడై ఉంటే గనక ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం. ఏ విధమైన ఆయుధము కానీ, ఏ విధమైన దురాత్మ కానీ, ఏ విధమైన శత్రువు కానీ ఎవ్వరూ కూడా మనల్ని ప్రభు మన పక్షాలు ఉంటే ఏమీ చేయలేరు. దేవుడు అంటున్నాడు లోకమంతటి మీదకి ఒక శోధన కాలం రాబోతుంది, ఒక శ్రమ కాలం రాబోతుంది. ఆ శ్రమ కాలంలో నేను మిమ్మల్ని కాపాడతాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుంటే మత్తయి 24:16 నుంచి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. జాగ్రత్తగా వాక్యం నేనండి. ఒకటేమో పారిపోమంటున్నాడు దేవుడు. ఎప్పుడు పారిపోవాలంట? ఆ దినము ఉగ్రత దినము, దేవుడి ఉగ్రత దినం వచ్చినప్పుడు కొండల్లోకి కొంతమంది కొండల్లోకి పారిపోతారంట ఆ దినాన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? ఆ తర్వాత అంటే ఇంటిలో కొంతమంది ఇంటిలో దాక్కుంటారంట ఆ దినాన. దేవునికి స్తోత్రం. తర్వాత పొలములో ఉండువాడు అంటే దీనికి అర్థమైంది అర్థం కాలేదా? పాయింట్ నీకు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేవుడు ఏమంటున్నాడంటే
పొలములో ఉండువాడు అని అంటే దారిలో దానికి అర్థం ఏంటంటే పారిపోయేవాడు, ఒకటి కొండలకు పారిపోయేవాడు అని రాయించాడు, రెండోది ఇంట్లో దాక్కునేవాళ్ళు అని రాయించాడు, మూడోది పొలములో ఉండేవాళ్ళు అని రాయించారు. వీళ్ళందరికీ కూడా ఆ దినాన శ్రమ దినము, ఆ రోజున దేవునికి స్తోత్రం. ఆ యొక్క యుద్ధం జరుగుతుంది పక్కన వేరే దేశాల్లో, యుద్ధం జరుగుతుంటే ఏం చేస్తున్నారు జనాలు? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఇక్కడే ఉన్నారా? యుద్ధం జరుగుతుంది ఏం చేస్తున్నారండి? బాంబు ఇంకా రావే అని బాంబు ఎంత చూస్తున్నారా? బాంబు ఏమైనా నక్షత్రం చూసుకుంటా కూర్చుంటాకి. క్రిస్మస్ టైంలో డమ్మీ నక్షత్రం అయినా సరే అది వెలుగుతుంటే ఒక్కోసారి దాని ఇంకే చూడాలనిపిస్తుంటుంది ఆ వెలుగును చూస్తుంటే. నా ప్రభు పుట్టినప్పుడు ఈ నక్షత్రము దారి చూపించింది జ్ఞానులకి అని, కానీ అది బాంబు దారి చూపించదు నీకు. దేవుని స్తోత్రం. బాంబు వెనక చూస్తా కూర్చుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు, ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకున్నారు. బాబోయ్, ఈ బాంబులు పడితే ఈ యొక్క ప్రాణాలు ఆస్తులు పోతే, ఒక ఇల్లులు పోతే తర్వాత ఎప్పుడైనా మరలా సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే అయ్యి అంతేనా? ఇల్లు పోతే మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. ఏంటి అలా ఉన్నారు? డబ్బులు పోతే మళ్ళీ డబ్బులు ఏదో రోజు సంపాదించుకోవచ్చు. పొలం పోయినా, ఆస్తి పోయినా, బంగారం పోయినా, ఏది పోయినా మళ్ళా సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే రాదు అని జనాలు ఏం చేస్తున్నారు అంటే పరిగెడుతున్నారు. ఆ దినాలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, రక్షణ పొందిన వాళ్ళు అందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏనుగు చచ్చినా 10,000 అని అంట, బతికినా అర్థమైందా? అర్థం కాలేదా? ఇటు అలా ఉన్నారు. చచ్చిపోతే ఎందుకు 10,000, బతికితే ఎందుకు 10,000 అని డౌట్ రాలేదా? ఒక బతుకుందనుకోండి, ఏనుగు 10,000 రూపాయలు విలువ చేసి పని చేసి పెడద్దండి ఒకవేళ మన ఆధీనంలో ఉంటే. పూర్వకాలం రాళ్ళు బండ్ల ఎటులతో లాగిచ్చేవాళ్ళు, ఏనుగుల మీదే, ఏనుగులతోనే లాగిచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకవేళ చచ్చింది అనుకో, దాని దంతాలో 10,000, 20,000, లక్షల్లో వాల్యూ కలిగింది. అందుకే ఏమంటారండి పెద్దలు, ఏనుగు చచ్చినా 10,000, బతికిన 10,000. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే క్రైస్తవులకు వర్తిస్తుంది. ఆమేనానండి. క్రైస్తవుడు బ్రతికితే దేవుని పని చేయాలి. ఆమేనానండి. ఒకవేళ చనిపోతే అతని ఆత్మ దేవుని రాజ్యంలో భద్రపరచబడుతుంది. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు అది చాలా భయంకరమైన రోజు అంటున్నాడు యేసయ్య. ఆ తర్వాత మాట చదవండి, చదవండి. అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే స్త్రీలకి శ్రమ కలిగిద్దంట ఆ దినాన. అమ్మ అర్థమైంది? అర్థం కావట్లేదా? గర్భిణీ స్త్రీలు అంటే కడుపుతో ఉన్న స్త్రీలకి శ్రమ అంట, పాలిచ్చే వాళ్ళకి శ్రమ అంట. ఇందులో పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు శ్రమ? కడుపుతో ఉన్న మనిషి పరిగెట్టగలిగిద్దా? క్యాచ్ చేయండి, పాయింట్ క్యాచ్ చేయండి. ఎందుకు రాయించాడు దేవుడు ఆ మాట? కడుపుతో ఉన్న వాళ్ళు. అలాగే పాలిచ్చే స్త్రీ ఏం చేస్తే పిల్లని ఎత్తుకుని పరిగెట్టగలిగిద్దా? అర్థమవుతుందా? ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రమ, ఆ దినాల్లో పాలిచ్చే వారికి శ్రమ అని దేవుడు రాయించాడు. అప్పుడు మహాశ్రమ కలిగిద్దంట ఆ రోజున. ఇక్కడ ఏమని రాయించాడండి యేసయ్య? పారిపోయే సందర్భం వచ్చినప్పుడు, ఇవన్నీ జరగవలసిన సందర్భం వచ్చినప్పుడు, అది చలికాలం అంతైనను విశ్రాంతి దినం అంతైనను కాకుండా ఉండాలని ప్రార్థన చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అక్కడ చలికాలం అని రాయించాడంటే చలికాలంలో అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మునగదీసుకుని పడుకుంటారు. నిద్ర రానోడికి కూడా చలికాలం నిద్ర వస్తుంది. ఏంటి అలా ఉన్నారు? ఏంటి అలా ఉన్నారు? నిద్ర రానోడికి కూడా చలికాలంలో నిద్ర వస్తుంది. దేవుని స్తోత్రం. రెండోది విశ్రాంతి దినం రోజున, యూదులు విశ్రాంతి దినం, వాళ్ళు అనుసరించే విశ్రాంతి దినం కఠినమైన విశ్రాంతి దినం. యూదులు అనుసరించేది, వాళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే శుక్రవారం సాయంకాలం కానించి శనివారం సాయంకాలం వరకు ఎవరితో మాట్లాడకూడదు. వాళ్ళు ఒకవేళ ఆ టయానికి గాడిది కానీ, ఎద్ది కానీ, మనిషి కానీ గోత్రపడి కాపాడంలో రక్షించండి అని అరుస్తున్నారనుకో, వాళ్ళని కూడా బయటికి తీయకూడదు. ఈలోపు ఉంటాడా మనిషి? ఇటు అలా ఉన్నారు. అర్థమవుతుందా? ఆ రోజున పొయ్యిలో కట్టెలు ఉపయోగించకూడదు, అంటే పొయ్యి మంట వేయకూడదు, వంట చేసుకోకూడదు ఆ రోజున. దేవుని స్తోత్రం. ఆ రోజున ఎవరితో మాట్లాడకూడదు. అసలు విశ్రాంతి దినానికి చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. యేసు ప్రభు వారిని ఆ దినాల్లో చాలా శోధించారు వాళ్ళందరూ వచ్చి. ఎవరో
పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఏమన్నారంటే, నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరుస్తున్నావు? విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు ఎందుకు వెన్నులు ఆ యొక్క తుంచుకుని తింటున్నారు? విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు ఇలా వెళ్తున్నావు అలా వెళ్తున్నావు అని చాలా 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 అడిగితే యేసయ్య ఏమన్నాడంటే, ఓరి పిచ్చోళ్ళారా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, విశ్రాంతి దినానికి నేను ప్రభువునే ఉన్నాను. అసలు అది సృష్టించింది, అది రాసిన వాడే నేను రాసిన, మరి నాకు చెప్తున్నారా అన్నట్టుగా చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? దేవుని స్తోత్రం. అంటే భయంకరమైన దుర్దినాలు ముందున్నాయి. ఎక్కడ ఉన్నాయండి? అర్థమైంది? అర్థం కావట్లేదు. భయపెట్టాలని చెప్పట్లేదు, సిద్ధపడతారని చెప్తున్నా. దేవుని స్తోత్రం. తేడా పాడాగా ఉన్న వాళ్ళు రెమ్మలు కట్ చేసుకుని జాగ్రత్తగా శుభ్రం చేద్దండి పైకి. దేవుని స్తోత్రం. అర్థం అవలా? సమాజ్గయ్యా, తేడా ఉన్న వాళ్ళు రెమ్మలు కట్ చేసుకుని, అంటే తేడాలు ఏమున్నాయి కట్ చేసుకుని దేవుడి దగ్గర కొంచెం జాగ్రత్తగా, నువ్వు దేనినైతే జయించలేకపోతున్నావు దాని విషయంలో దేవుడి దగ్గర, ప్రభువా నాకు జయ జీవితాన్ని దయచేయలేనా అని దేవుడిని అడుగు. దేవుని స్తోత్రం. దేవుడు జయించేవాడిగా, జయించేదానిగా నిన్ను చేయగలరు ఆయన. ఆమేనండి. ఆయన మరో చోటన ఏమంటాడంటే, జయించేవాడిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. నా తండ్రి సింహాసనం మీద నేను ఎలాగైతే కూర్చున్నానో, జయించేవాడిని నాతో పాటుగా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా అన్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఒక తండ్రి తన బిడ్డని, చిన్న బిడ్డని ఒళ్ళో ఎలా కూర్చోబెట్టుకుంటాడో, అలా తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు మనల్ని అలాగా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆమేనానండి. క్లియర్గా ఇంకో మాట చెప్పనా? దేవుడు మనకి ఎవరండి? ప్రజలందరికీ, ప్రపంచంలో వాళ్ళందరికీ దేవుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త. కానీ మనకు మాత్రం తండ్రి ఆయన. ఆమేనానండి. ఎలాగ తండ్రి అయ్యాడు? యేసు ప్రభువుని ఎవరెవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి అక్కడ దేవుడు అధికారము అనుగ్రహించి ఉన్నాడు అని ఉంది వాక్యం. దేవునికి స్తోత్రం. అందరికీ ఆయన సృష్టికర్త, కానీ మనకు మాత్రం తండ్రి అయిన దేవుడు. అందుకే మనం ఏమని చేసి పిలుస్తున్నాం అంటే, అబ్బా తండ్రి, నానా అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఓ పాస్టర్ గారు ఉన్నారు, జాగ్రత్తగానండి. ఆయన ఒక్కోసారి ఎప్పుడైనా సేవకుల కోటాల్లో ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, మా నాన్న యేసయ్య అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు, అబ్బా తండ్రి మా నాన్న యేసయ్య అంటాడు. నాకు కొంచెం కామెడీగా అనిపించిన, ఆలోచిస్తే అది వినటానికి కొంచెం కామెడీగా అనిపించిన మాట, మంచి పదం. అబ్బా తండ్రి నానా అంటమా? ఇటు అలా ఉన్నారు. అసలు దేవుడిని అలవంచండి. కొంతమంది సేవకులు కూడా ఏమంటారు? నాన్నగారు అని పిలుస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఈ తరం వాళ్ళు అందరూ మానేశారు, కానీ పాత తరం వాళ్ళు అందరూ కూడా అలాగే పిలిచేవాళ్ళు. అర్థమవుతుందా? దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన్ని మనం అంగీకరించాం కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, శోధన కాలంలో మనల్ని కాపాడతాడంటే ఆయన. ఆమేనానండి. దేవుని స్తోత్రం. తర్వాత మరొక మాట చూసుకుంటే, మరొక మాట ఆ యొక్క ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 37 అమ్మా. ఎంత భయంకరమైన దినము, ఎంత భయంకరమైన దినము. అట్టి దినము మరొకటి రాదు. అట్టి దినము మరొకటి రాదు. దేవుడే అక్కడ అలా రాయించాడంటే చూడండి, అట్టి దినము మరొకటి రాదు. అసలు మరొకటి రాదంటది. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారి దానిలో పడకుండా రక్షింపబడదు. ఎవరి సంతతి కంటే? యాకోబు సంతతి అంటే ఎవరు? దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలకి ఆపద తెచ్చే దినమంట. అయినా సరే దేవుడు వారిని ఏం చేస్తాడంట? దానిలో పడకుండా దేవుడు వారిని రక్షిస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మనం దాక్కునే చోటు ప్రభు అయిన దేవుడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. జెఫన్యా 1:14 చదవండి. జెఫన్యా 1:14. త్వరగా చదవండి. జెఫన్యా 1:14. యెహోవా మహాదినము సమీపమైతుంది.
ఆ, అతి శీఘ్రంగా వచ్చుచున్నది. ఆ, ఆలకించుడి. ఆ. యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. అర్థమైన దినము అంటే దానికి అర్థం ఏంటంటే రోజు. అమ్మ అర్థమవుతుందా? యెహోవా దినము వచ్చుచున్నదని దానియేలు గ్రంథంలో, జెఫన్యా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో దేవుడు ఎక్కడైతే మహాదినము, అలాంటి దినము సృష్టిలో అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ అలాంటి రోజు లేదంట సృష్టిలో. దేవుని స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఆ మాట తీయండి మళ్ళీ. మత్తయి 24:21 చెప్పండి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇది చాలా లోతైన సబ్జెక్ట్ ప్రభు. ఇది ఎలానైనా ఇది నాకు కుదరదు ప్రభు అని అనుకున్నాను నేను రాత్రి. మీరు సహాయం చేయండి ప్రభు, మీరు చెప్పమంటున్నారు కాబట్టి చెప్తాను అనుకున్నాను. దేవుని స్తోత్రం. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక 21 అమ్మా. లోక ఆరంభము నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కూడా కలగదంట. విన్నారా? అర్థమైందా? లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అట్లాంటి శ్రమ కలిగిన రోజు రాలేదు, ఇక ముందు ఎప్పుడు కూడా అలాంటి రోజు రాదు అంటున్నాడు. సాక్షాత్తు యేసయ్య అంటున్నాడు ఆ మాట. దేవుని స్తోత్రం. అలాంటి భయంకరమైన దుర్దినం ఒకటి రాబోతుంది సృష్టిలో. దేవుని స్తోత్రం. భయపెట్టాలని చెప్పట్లేదు, ఇందాకే చెప్పాను. మనం బ్రతికిన 10,000 క్రైస్తవుడు ఎక్కడున్నా విలువ ఉంది, అక్కడున్న విలువ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిస్థితి కొంతమంది న్యూస్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయిందండి అంటున్నారు చాలా మంది. అర్థమైంది మీకు? అర్థం కాల? 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. కొన్ని దేశాల్లో చిన్న చిన్న కరపత్రికలు, పాంప్లెట్లు పంచుతున్నారంటే ఇంటింటికి. ఏమని? మీరు ఇంట్లో నెల రోజులకి సరిపడా ఆహారం దాచుకోండి, ఇంట్లో ఒక నెల రోజులకి సరిపడా మంచినీళ్ళు గట్ట దాచుకోండి, ఇంట్లో మీరు యొక్క గాయాలు ఏమైనా దెబ్బలు తగిలితే, బాంబు దెబ్బలు, తుపాకు దెబ్బలు తగిలితే ఏదన్నా యొక్క ఏమంటారు అట్లని సిరప్ ఏమంటారు, ఆయింట్మెంట్ కాదు, ఒక అంటే గాయాలు తగిలినప్పుడు ఒక సిరప్, ఒక అయోడిన్ లాంటిది, ఎలాంటిది అవన్నీ కూడా మెడిసిన్ సమకూర్చుకోండి అని అంటున్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇవన్నీ దాచుకోండి, పరిస్థితులు బాగోలేదు, యుద్ధం స్టార్ట్ అవుతున్నట్టుగా స్టార్ట్ అవబోతుంది, ఎన్ని రోజులు జరిగిద్దో తెలియదు, ఇది చాలా జాగ్రత్త పడండి అని హెచ్చరిక జారీ చేస్తున్నారండి, పాంప్లెట్లు పనిచేస్తున్నారండి. అవి అంటే చిన్న చిన్న దేశాలు వదిలేయండి, అలా వదిలేయండి. మనలో మన మాట, మన దేశం బాగా పెద్ద దేశం, 140 కోట్ల మంది జనాభా. ఇటు అలా ఉన్నారు, 140 కోట్ల మంది జనాభా. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ స్నానం చేస్తారు, ఎక్కడ భోజనం చేస్తారు, ఎక్కడ ఏదైనా ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి? భోజనాలు, స్నానాలు, ఈ గొడవలు వదిలే పోనీ ఏదైనా గాయం జరిగితే ఎక్కడ పరిగెడతాడు వీళ్ళు? అర్థమవుతుందా? వాళ్ళు ఇటువరకు అంటే యుద్ధ రంగంలో ఇటువరకు యుద్ధం చేసుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు? ఒకప్పుడు కేవలము గ్రౌండ్లో యుద్ధ రంగంలోకి రణరంగం, రణభూమి అంటారు దాన్ని, రణరంగం అంటారు, రణరంగ స్థలం అని కూడా అంటారు దాన్ని. యుద్ధ భూమిలోకి వెళ్తే కేవలం యుద్ధం చేసేవాళ్ళు ఆ గ్రూపు ఈ గ్రూపు కత్తులతో నరుక్కోవడం, పొడుచుకోవటం, బాణాలు వేసుకోవడం జరిగేది పూర్వం యుద్ధాల్లో జాగ్రత్తగా. తర్వాత కాలంలో జరిగిన 2వ ప్రపంచ యుద్ధం ఆ యొక్క టైం వచ్చేసరికి, మొదటి ప్రపంచం 2వ ప్రపంచ యుద్ధం టైం వచ్చేసరికి బాంబులు, తుపాకులు వచ్చింది జాగ్రత్తగానంటే. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి భయంకరమైనటువంటి అణుబాంబులు గుట్లు ఎవరికి వాళ్ళు పేరు చేసుకుని రెడీగా ఉన్నారు. ఎవడన్నా ఒక్కడ ముందు ఏదైనా కంట్రోల్ తప్పి ఎవడన్నా ఒకడు వేసాడా బాంబు, అడ్డగోడు ఊరుకుంటాడా? ఆడెళ్ళి ఈడు గొట్ల మీద వేస్తాడు బాంబు, ఈడెళ్ళి కరెక్ట్గా బాంబులు కూడా ఎక్కడ వేస్తారు తెలుసా? ఇళ్ళుల మీద, జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాటి మీద వేస్తారు తీసుకెళ్ళి. అర్థమవుతుందా మీకు? ప్రాజెక్టుల మీద, ప్రాజెక్టులు దెబ్బ కొట్టడానికి ప్రాజెక్టుల మీద వేస్తారు, నీళ్ళు లేకుండా చేయడానికి, జనాలు చంపేయడానికి. జనాలు ఎక్కువ ఉన్న చోట జనాల మీద వేస్తారు. ఒక్క అణుబాంబు వేస్తే దగ్గరగా అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా మనకి జరగకుండా ఉండదు కాక. దేవుని స్తోత్రం. సుమారుగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక గంటలో ఇక్కడ ఒక చోటన బాంబు పడితే గుంటూరు దాకా మొత్తం కాలిపోతుంది, బూడిదైపోతుంది మొత్తం. గుంటూరు ఎక్కడ ఉంది? అర్థమైంది నేను చెప్పింది?
అందుకే ప్రపంచం అంతా కూడా ఆగండి ఆగండి ఆగండి, ఒరే బాబు ఎన్ని యుద్ధాలు వచ్చినా మామూలు బాంబులు వేసుకోండి, అనుబాంబు ఎవడు తీసుకోకండి, అనుబాంబులు అలా ఉంచండి, అదొక నిబంధన పెట్టుకున్నారు. రెండో ప్రపంచంతో అనుబాంబులు ఉన్నాయి, ఎవరున్నాయి అనుబాంబు వేయకూడదు, వేస్తే దాని వల్ల వచ్చే విపత్తు మామూలు విపత్తి కాదు. క్షణాల్లోనే ఆ మనుషులు, ఇళ్ళు, పొలాలు, వస్తువులు అన్నీ కూడా బూడిదైపోతాయి. ఒకవేళ ఎవరైనా బతికి బట్టగట్టి బతికితే వాళ్ళ గుడ్డోళ్ళ కింద, గూనోళ్ళ కింద, కుంటోళ్ళ కింద రేడియేషన్ ప్రభావంతో పొక్కులు వచ్చేసేసి, కుష్టి వ్యాధిలాగా వచ్చేసేసి అలా అయిపోతారు మనుషులు బతుకున్నవాళ్ళు. అర్థమవుతుందని చెప్పింది. అంత భయంకరమైన ఉగ్రత దినం ముందుంది. ముందుగా దేవుడు హెచ్చరించాడు ఎక్కడ, ఆ దినమున ఆ కాలమున నా ప్రజలైన వారిని నేను కాపాడతాను. దేవుని స్తోత్రం. కాపాడాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే ఆయన వాక్యం గైకొన్న వ్యక్తిగా ఉండాలి. స్టార్టింగ్ మనం చదువుకున్నాం, నా వాక్యం నువ్వు గైకొన్న వ్యక్తి అయితే నేను నిన్ను ఆ దినాన కాపాడతాను అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పు దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. అందులో అయ్యా అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. భయం వేసిందా ఏంటి? భయం వేసిందా అమ్మా? భయం వేసిందా? మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లా నేను. సేవకుడు అంటే భయపెట్టేవాడు కాదు, మిమ్మల్ని సిద్ధపరిచేవాడు. ఆమేనన్న. దేవుడు అంటున్నాడు నువ్వు సిద్ధపడి వీళ్ళని సిద్ధపరచాలి, లేకపోతే వాళ్ళ కోటింగ్ నీ కోటింగ్ మొత్తం రెండు. దేవుని స్తోత్రం. అర్థమైందని చెప్పింది. నువ్వు సిద్ధపడాలి. అర్థమైందా? దేవుడు అనే మాట ఎవరిని అంటున్నాడు? ఈ మాట సేవకుల్ని. నువ్వు సిద్ధపడాలి, ఈ సమూహం అంతటిని కూడా సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తుంది దేవుని స్తోత్రం. ప్రకటన 6:15లో చదవండి. 6:15. ఓ థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్తగా నేను అడుగుతాను మళ్ళీ. ఇటు చూడండి ఒకసారి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, అమ్మా, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండ సందులలోకి వెళ్ళి అంటారంట. వీళ్ళందరూ ఎవరో 5 రకాల వాళ్ళ గురించి చెప్పాను. భూరాజులు, సహస్రాధిపతులు, అధిపతులు, ధనికులు, గనులు, బలిష్ఠులైన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారంటే మహాసూరులు, వీరులు అనబడిన వాళ్ళు కూడా ఆ రోజున కొండ సందుల్లోకి, బండ సందుల్లోకి వెళ్ళి మాట్లాడతారంట. వాళ్ళందరూ ధనికులు అందరూ కూడా దేవుడు రాయించాడు. ఏమని మాట్లాడతారంటే దాకుని సింహాసనాసీనుడైన దానికి తట్టుకోగలిగిన వాడెవడో. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. సింహాసనాసీనుడైన వాని గొర్రె పిల్ల వాని యొక్క ఉగ్రత దినం వచ్చింది. గొర్రె పిల్ల అంటే ఎవరో? నువ్వు కాదు, నేను కాదు. యేసు ప్రభువారు యార్దాను నదిలో బాప్టిజం తీసుకుంటాకు వచ్చినప్పుడు, జాగ్రత్తగానండి, బాప్టిజం తీసుకుంటాకు వచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ఏమని మాట్లాడాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. అంటే లోకంలో ఉన్న ప్రతి మనుష్యుని యొక్క పాపము ఆ గొర్రె పిల్ల నెత్తి మీద వేయబడింది. ఆ గొర్రె పిల్లే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల
మళ్ళా అప్పుడు ఎలా వచ్చాడు అంటే మనందరి పాపాలు మోయడానికి వచ్చాడు శిలువలో. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు అంటే ఆ గొర్రె పిల్ల యోనా గోత్రపు కొదమ సింహంగా ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు ఇది గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని రక్షించండి, మా మీద పడండి అంటారంటే వీళ్ళందరూ వీళ్ళు ధనికులు, బలవంతులు, బలిష్ఠులు, ఈ లోకంలో పేరు కలిగిన వాళ్ళు, రాజులు, అధికారులు అందరూ కూడా కొండ సందుల్లో దాక్కుంటారంట. బండ సందుల్లో దాకుని మా మీద పడండి కొండలారా అని అడుగుతారంట ఆ రోజున. దేవుని స్తోత్రం. అంటే ఈ గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని సరిగా చదవండి నా పాయింట్. గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. తాళజాలిన వాడెవడు? దానికి అంటే తాళజాలిన వాడు అంటే దానికి అర్థం తట్టుకోగలిగిన వాడు. మరో చోటన బైబిల్లో ఏమనుందో తెలుసా? యెహోవా పుట్టించు చలికి ఎవడు నిలవగలడు అని ఉందో చోటన. దేవుని స్తోత్రం. ఇది చలి గురించి కాదు నేను చెప్పేది, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. తెలిసే మీకు అవసరం. దేవుని ఉగ్రతకు తట్టుకోగలిగిన వాడు ఎవడో అని రాయబడింది ఇక్కడ. దేవుని స్తోత్రం. తర్వాత మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి. మరుగు చేయండి అంటే దానికి అర్థం ఏంటి అమ్మ? అర్థమవుతుందా అమ్మ? ఇటు చూడండి ఒకసారి, అందరినీ నేను చూడండి. కొండల దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్ల ఉగ్రత నుంచి, ఆయన సన్నిధి నుంచి మేము కనబడకుండా మమ్మల్ని దాయండి కొంచెం అని అడుగుతారంటే వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఎందుకు వీళ్ళు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దాయమని అడుగుతున్నారు? అడిగేవాళ్ళు ఏమైనా పిరికోళ్ళ? రాజులు, సహస్రాధిపతులు, అధిపతులు, ధనవంతులు, పేరు కలిగిన వాళ్ళు, బలిష్ఠులైన వాళ్ళు, అనేక మందులు వెళ్ళి మమ్మల్ని దాయండి, గొర్రె పిల్ల ఉగ్రత దినం వచ్చేసింది ఈ రోజు నన్ను అడుగుతారంట ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయనని ఇక్కడ చనిపోయిన ఒక ఆత్మకు పరలోకంలో చోటు ఉంటుందంటే జనాలను ఎలా చూస్తున్నారు ఈ రోజున? తెచ్చోడా, ఇదిగో మాకు పొలం ఉంది, ఇంత పొలం ఉంది, మాకు అంత స్థలం ఉంది, అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఈ ఇల్లు మునిగితే ఆ ఇల్లు, ఆ ఇల్లు మునిగితే ఈ ఇల్లు, లేకపోతే ఇక్కడ డబ్బు, మాకు బోల్డ్ డబ్బు ఉందిరా, బోల్డ్ ఆస్తి ఉందిరా, ఒకవేళ యుద్ధం జరిగిన బంకర్లో దూరేసి భూమిలో దాక్కుంటుందిరా, బాంబులు వేయి మా మీద పడకుండా. కానీ ఆ రోజున వీళ్ళందరూ అంటారంట, ఈ రోజున ప్రభు మాట వినని వాళ్ళందరూ ఆ రోజున అంటారంట, అమ్మో మమ్మల్ని దాయండి ఉగ్రత నుంచి, ప్రభు గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని దాయండి అని అడుగుతారంట. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే గనక, యేసు ప్రభు వాక్యాన్ని విని గైకొని వ్యక్తిగా నీవు ఉంటే గనక, యేసయ్యను అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడిన వ్యక్తిగా నీవు ఉంటే గనక, ఆ రోజున ఏం చేస్తాడంటే ఆ శోధన కాలంలో, ఆ శ్రమ కాలంలో ప్రభు నిన్ను కాపాడతాడు. ఆయనే మన దాగుచోటుగా ప్రభువే ఉంటాడు. ఆ రోజున ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గైకొంటూ, దేవుని మాటను ఎప్పుడూ కూడా అశ్రద్ధగా లెక్కేయకూడదు, సింపుల్గా లెక్కేయకు, జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. అమ్మ జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. దేవుని మాటను ఎప్పుడూ కూడా ఈజీగా తీసుకోకు. అది ఏ మాట దేవుడు మాట ఇచ్చినా అది అంత ఈజీగా నువ్వు తీసుకోవద్దు. దేవుని మాట ఏం చేస్తుందంటే చాలా 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 పవర్ అయిన మాట ఆయన మాట. దేవునికి స్తోత్రం. ఆయన మాట గైకొంటే అందులో ఉన్న బలం ఏంటో ఆయన చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. ఆ రోజున వీళ్ళందరూ కూడా గొర్రె పిల్ల ఉగ్రత దినం నుంచి మమ్మల్ని కాపాడండి అని అడుగుతారంట. కొండల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. దేవుని స్తోత్రం. నిజంగా భక్తులు చాలా లోతుగా రాశారు. కొండల వైపు కన్నులెత్తి చూస్తే అక్కడ ఏమవుతుంది? గౌరీపట్నం కొండ ఎక్కువ మనకి ఏమవుతుంది? పునదల కొండ ఎక్కితే ఏమవుతుంది? అమ్మా బోడిగుండ. అయ్యా బోడిగుండ నీరసం వస్తుంది. కరెక్ట్, నీరసం అందరికి వస్తుంది. బోడిగుండ తప్పితే ఏమి? దేవుని స్తోత్రం. కొండల వైపు చూడవలసింది, ప్రభు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. యేసయ్య వైపు చూడాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది? అర్థం కాల? దేవుని స్తోత్రం. ఆయన వైపు మనం చూస్తే ఆయన ఏం చేస్తాడంటే రాబో శోధన కాలంలో
దేవునికి స్తోత్రం. అప్పుడే కాదు, ఒకవేళ ఇప్పుడైనా ఏదన్నా ఒకవేళ కీడు ఎన్నో మార్లు దేవుడు నన్ను చిన్న చిన్న ప్రమాదాలు లేదా పెద్ద పెద్ద ప్రమాదాల్లో కీడుల్లో రెప్పపాట్లో దేవుడు నన్ను కాపాడాడని అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. రెప్పపాట్లో ఎలా కాపాడతాడయ్యా? ప్రభు దిగి వచ్చేసి మోసే రే పక్క తప్పుకో అక్కడ అంటాడా? ఏమంటాడు? దేవుడు విచిత్రంగా ఆయన నిన్ను కాపాడగలిగాడు. ఆయన ఆమేనండి. సార్ నాకు మంచినీళ్ళు అవుతుంది, రే మోసే మంచినీళ్ళు తీసుకురారా అన్న. అక్కడ అప్పుడు గోడలేదు, అక్కడ కూర్చున్నాడు. మంచినీళ్ళు తెచ్చాడు మోసే, అందులో నలకలు ఉండేటట్టుగా చేశాడు దేవుడు. నలకలున్న నీళ్ళు తాగుతామా? ఏం నీళ్ళు రయ్యే, వెళ్ళి పారబోసి మళ్ళీ మంచిదారా అని పంపించాడు. ఈలోపు ఇక్కడే ఒక 5 అలా తిరుగుతున్నాడు. ఓ 2 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు కూడా అలా, ఒక 2 నిమిషాలు. ఈలోపు పైనుంచి అలా కిటికీ పేడు ఆ యొక్క బెళ్ళ ఇరిగి కుర్చీలో పడింది. కుర్చీకి చీలు పడిపోయింది. అంటే అక్కడే అదే ప్లేస్లో కూర్చున్నాడు. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు ఇక్కడ? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెప్పపాటులో నా ప్రభు అయిన దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. ఆయన ఆమేనా? రెప్పపాటులో, క్షణపాటులో, ఒక్క క్షణంలో ప్రమాదం తప్పించగలుగుతాడు. ఆయన ఆమేనా? ఓ కొంచెం అయితే గుద్దేద్దును బాబోయ్ అని అనుకుంటారు చాలాసార్లు రోడ్డు అమ్మ, అవునా? కానీ రెప్పపాటులో దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ఆమేనా? ఎందుకు కాపాడుతున్నాడంటే మనం రాజులము, లేకపోతే సహస్రాధిపతులము, లేకపోతే భూపతులము, అధిపతులము, లేకపోతే ధనవంతులము, లేకపోతే స్వతంత్రము, లేకపోతే ఎక్కడ బలిష్ఠులమని కాదు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనము ఆయన అంగీకరించాం. మనం ఆమేనండి. మనము ప్రభువుని అంగీకరించి మనం ప్రభు పిల్లలుగా మార్చబడ్డాం. ఆమేనండి. యేసు ప్రభు రక్తంలో కడగబడి అయ్యా నా తండ్రివి నా దేవుడు నీవే అని చెప్పి మనం ఆయన దగ్గర లోపడ్డాం. కాబట్టి ఎల్లవేళలా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతానే ఉన్నాడు. యేసయ్య దేవుని స్తోత్రం. అందరూ చెబుతూ దేవుని స్తోత్రం. ఈ కాపాడమే కాకుండా దేవుడు అనేది ఏంటంటే లోకం మీదకి రాబోయే శ్రమ కాలంలో, లోకం మీదకి రాబోయే శోధన కాలంలో, మహాశ్రమంలో కూడా దేవుడు ఆయన ప్రజలైన వారిని కాపాడుతానంటున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. ఇక్కడ అదే మనం చదువుకున్న లోకం అంతటి మీదకి, కేవలం ఒక జిల్లా మీదకో, ఒక రాష్ట్రం మీదకో, ఒక దేశం మీదకో అని రాయబడాల. లోకం అంతటి మీదకి, ప్రపంచానికి సూర్యుళ్ళు ఎంతమంది ఉంటారండి? అమ్మ ఇక్కడే ఉన్నారా? ఎంతమంది ఉంటారు? చంద్రుళ్ళు అంతేనా? అంటే లోకం అంతటి మీదకి, అంటే ఈ ప్రపంచం అంతటి మీదకి రాబోయే ఉగ్రత దినంలో ఆయన ప్రజలైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కాపాడతాడు. నీవేం చేయాలంటే ఆయన ప్రజలుగా నువ్వు అంగీకరించబడిన తర్వాత ఆయన మాటలు నువ్వు గైకొనాలి. దేవునికి స్తోత్రం. చెప్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభా లోకమంతటికి రాబోయే శోధన కాలంలో, అయ్యా లోకమంతటికి రాబోయే శ్రమ కాలంలో, అయ్యా లోకమంతటికి రాబోయే ఉగ్రత దినాన ప్రభా, అయ్యా ఇదిగో ధనవంతులు ప్రభా, అయ్యా ఇదిగో నాయన ప్రభా సహస్రాధిపతులు నాయన, అయ్యా బలిష్ఠులైన వారు ప్రభా, ఇదిగో నాయన ప్రభా ఇదిగో కొండ గుహల్లోని పంట సందులోనికి వెళ్ళిన ఇదిగో గొర్రె పిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి అని అడుగుతారు నాయన. అయ్యా ఇదిగో మా దేవుడు మా ప్రభు సమస్తం నీవే. అయ్యా లోకమంతటికి రాబోయే శ్రమ కాలంలో అయ్యా మమ్మల్ని అందరినీ కాపాడండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. నోరు తెరుద్దాం, అందరు నోరు తెరుద్దాం ప్రభు సన్నిధిలో. అయ్యా లోకమంతటికి రాబోయే శ్రమ కాలంలో అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా. అయ్యా మా పట్ల కృప చూపించున్నాయి. లోకమంతటికి రాబోయే శ్రమ కాలంలో యేసయ్యా మమ్మల్ని కాపాడండి ప్రభా, యేసయ్యా మమ్మల్ని రక్షించండి ప్రభా. అయ్యా ఇదిగో మీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరుచున్నాయి. ఇదిగో ఆ రోజున గొర్రె పిల్ల ఉగ్రత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ కూడా నా ప్రభు అయిన దేవుని ఉగ్రత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇదిగో ఇప్పుడే నీవు దేవుని సముఖంలో పశ్చాత్తాపడు. ఇప్పుడే దేవుని సన్నిధిలో ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకుని మొరపెట్టు. దేవుని సన్నిధిలో